చాలా సంవత్సరాల క్రితము అయితే ఈ వేప పుల్లలని బ్రష్లుగా వాడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, సాధారణ ప్రజలు దారంట వెళ్తూ కూడా వేప పుల్లలతో నోరు శుభ్రం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా చేసుకోవడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోయి నోరు ఫ్రెష్గా తయారు కావడం అనేది జరుగుతుంది. కానీ ఆ మధ్యకాలంలో అందరూ కూడా బ్రష్ పేస్ట్లకు మారారు. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ అందరూ ఆన్లైన్లలో ఆర్డర్ పెట్టుకొని మరీ వేప పుల్లలతో తోముతున్నారు. అలాగే అప్పట్లో బొగ్గు మరియు ఉప్పు రెండింటిని దంచి పౌడర్ చేసుకొని దాంతో కూడా పళ్ళను తోమేవాళ్ళు. ఎక్కడైనా పళ్ళు పచ్చగా ఉన్నాయనిపిస్తే ఈ బొగ్గు ఉప్పు కలిపిన పౌడర్ని మనం రాసుకున్నట్లయితే పళ్ళు నీట్గా తయారవుతాయి. దాన్ని కూడా మధ్యలో మర్చిపోయిండ్రి. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో ఈ బొగ్గు పౌడర్ని ఆర్డర్ చేసుకొని మరీ పళ్ళు తోముకుంటున్నారు. దీన్నే కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది. ఎంత పాతదైనా కూడా మళ్ళీ అందరూ వాడుతున్నారు. అలాగే ముగ్గు పిండిలో కూడా కొంచెం ఉప్పును కలిపి మన పళ్ళు తోముకున్నట్లయితే పళ్ళు శుభ్రంగా తయారు అవుతాయి.